చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది, దానికి నేను చదివాను కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది. ది విజన్ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు దాన్ని ఎలా తయారు చేయాలి. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్, జస్ట్ నాట్ ఇండియన్ ఫిల్మ్ హబ్. అండ్ ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ఫిల్మ్ ఇక్కడ మరొక ఫిల్మ్ సిటీ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు? చాలా సంతోషం అండి. అందరూ వస్తే, అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్తో, మనకున్న కాంటాక్ట్స్తో అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ. అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ 50 years నుంచి తెలంగాణలో మేము బీన్ హియర్ ఫర్ 50 years. అది దాన్ని కూడా తీసుకొస్తాం ఇక్కడికి. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది, దానికి నేను చదివాను కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది. ది విజన్ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు దాన్ని ఎలా తయారు చేయాలి. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్, జస్ట్ నాట్ ఇండియన్ ఫిల్మ్ హబ్. అండ్ ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ఫిల్మ్ ఇక్కడ మరొక ఫిల్మ్ సిటీ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు? చాలా సంతోషం అండి. అందరూ వస్తే, అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్తో, మనకున్న కాంటాక్ట్స్తో అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ. అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ 50 years నుంచి తెలంగాణలో మేము బీన్ హియర్ ఫర్ 50 years. అది దాన్ని కూడా తీసుకొస్తాం ఇక్కడికి.